ఐగుప్తులో ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని కూడా తీసుకుని బయటకు వచ్చేసేయి, వేరే దేశానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను, ఈ విషయాన్ని వెళ్ళి మీ ఇశ్రాయేలుతో చెప్పుము అని చెప్పి యెహోవా అనే దేవుడు ఈ మోషేకి కనపడినట్లుగా బైబిల్లో మనకి కనబడుతుంది. ఆ తర్వాత మోషే ఇశ్రాయేలీల వద్దకు వెళ్ళి తనకు యెహోవా అనే దేవుడు కనపడిన విషయాన్ని, ఆయన చేసిన వాగ్దానాన్ని చెప్తాడు. వారిని నమ్మించడానికి కొన్ని సూచిక క్రియలు బ్రాకెట్లో మహిమలు చేస్తాడు. అప్పుడు వారు మోషేని నమ్మి అతనితో పాటు ఐగుప్తు నుంచి బయలుదేరడానికి అంగీకరిస్తారు. ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్నదే. మామూలుగా సాధారణంగా ఒక వ్యక్తి వెళ్ళి నేను మిమ్మల్ని వేరే దేశానికి తీసుకెళ్ళిపోతాను, అందరూ బయలుదేరని అంటే ఎవడు నమ్మడు. కాబట్టి నా వెనక ఒక మానవాతీత శక్తి ఉంది, ఒక గొప్ప దేవుడు నా వెనక ఉన్నాడు, అతను పంపించాడు నన్ను మీ దగ్గరికి, ఇక్కడి నుంచి మనం బయలుదేరిపోయి ఇంకొక దేశానికి వెళ్ళిపోదాం అని చెప్పి నా వెనక ఒక దేవుడు ఉన్నాడు అనడానికి రుజువుగా